భూమిపై హక్కులు కల్పించాలని, వృద్ధాప్య వితంతు పింఛన్లు అందించాలని, అర్హతకు తగ్గ ఉద్యోగ అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్ కు ప్రజలు విన్నవించారు. 58వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని లోకేష్ పరిశీలించారు. పలు విజ్ఞప్తుల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమ్మర్ స్టోరేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరారు. కర్నూలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రావులచెరు గ్రామము. మా తాతగారు ఆస్తి అయిన 10 ఎకరాల 80 సెంట్ల భూమిలో మా తాతకి 5 కొడుకులు, వాళ్ళలో ఒకరు అమ్మినారు భూమిని. మిగతా భూమిని కూడా కబ్జా చేసినారు వైసీపీ నాయకులు. కబ్జా చేసి మా భూమిలోకి మమ్మల్ని రానియకుండా చేసినారు. అధికారులు కలిసినాం సార్, ఏం స్పందన లేదు సార్. చేస్తాం అంటున్నారు కానీ వాళ్ళ మాటలు ఎక్కువ వింటున్నారు, మా మాటలు అయితే పట్టించుకోలేదు. నాది డిఎస్పీ రెడ్డి గ్యాస్ ఏజెన్సీస్లో రేవతి అని చెప్పేసి ప్రొపరేటర్ 49% నాకు ఈ గ్యాస్ ఏజెన్సీ అమ్మింది. ఆఫ్టర్ 6 మంత్స్ కంపెనీలో అఫీషియల్గా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అంటే, లేదు నాకు నీతోటి ఇష్టం లేదు, నేను మొత్తం నీ అమౌంట్ మొత్తం రీపే చేస్తాను అని చెప్పేసి మళ్ళీ కూడా సెకండ్ అగ్రిమెంట్ చేసింది. ఈవెన్ సింగిల్ రూపీ కూడా నాకు పే చేయలేదు. తర్వాత అదే 49% వేరే వాళ్ళకైతే అమ్మేసింది, కృష్ణారెడ్డి అనే అతనికి. సో తర్వాత ఏమైంది, నేను అడుగుతా అప్పుడు కొంచెం ఓన్లీ నాకు 33 lakhs ఇచ్చింది. రిమైనింగ్ 34 lakhs అడుగుతా ఉంటే, నేను ఆల్రెడీ నీకు క్యాష్ ఇచ్చినాను, నా దగ్గర ప్రూఫ్స్ లేవు, అవి నీకు ఇచ్చేసినాను అని చెప్పేసి నా మీద తిరిగి ఇట్లా చేస్తూ ఉంది. నాదేదైతే నా బాధ నేను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింటే తిరిగి మళ్ళీ నా మీదే కేసులు పెట్టి నా మీదే కేసులు కట్టిస్తూ ఉందన్నమాట. సో ఫ్రమ్ పాస్ట్ 3 years ఆన్వర్డ్స్ ఐఎమ్ సఫరింగ్ ఏ లాట్ విత్ హర్. లోకేష్ సార్కి వచ్చేసి నా రిప్రజెంటేషన్ ఇచ్చినాను. సార్ చూసి ఫైండ్ అవుట్ చేసి నీకు ఖచ్చితంగా జస్టిస్ జరిగేలాగా చేస్తామని చెప్పేసి సార్ చెప్పినారనమాట.